నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో నేటి నుంచి అమల్లోకి కొత్త కనీస వేతనాలు. 1.11 కోట్ల మంది కార్మికులకు చేకూరనున్న లబ్ధి. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు నేడు శ్రీకారం. ఆసిఫాబాద్ జిల్లా కొటారిలో ప్రక్రియ ప్రారంభించనున్న సీఎం. కర్నూలు జిల్లాలో ప్రియుడితో కలిసి కుమారుడిని హతమార్చిన తల్లి. ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి ఘాతుకం. నిందితురాలి అనుమానాస్పద మృతి. సరిహద్దుపై నేపాల్ ప్రధాని బాలేంద్ర షా సంచలన వ్యాఖ్యలు. భారత్ భూభాగాలను ఆక్రమించుకున్నట్లు వెల్లడి. మయన్మార్లో పేలిన మందుగుండు సామాగ్రి గోదాం. 45 మంది మృతి, 70 మందికి పైగా గాయాలు.